దేశ ప్రజలకు వంటింటి అవసరాల్లో రాజీ పడబోమని ప్రధాని మోదీ అన్నారు. వంటింటి అవసరాలు తీర్చడంలో లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఆ సాహసం చేసిన ప్రధానిని తానేనని మోదీ చెప్పుకున్నారు. దేశ ప్రజలు గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరే సాహసం చేశానని, తన పిలుపుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. 1960లో దేశంలో ఆహార పదార్థాలకు తీవ్ర కొరత నెలకొన్నప్పుడు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సైతం ఇలాంటి సాహసమే చేశారని మోదీ గుర్తు చేశారు. దేశ ప్రజలను ఓ పూట భోజనం మానేయాలని, అలా మిగిలిన ఆహారాన్ని కరువు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించాలని శాస్త్రీజీ పిలుపునిచ్చారన్నారు. ఆయన తర్వాత అలాంటి సాహసం చేసిన ప్రధానిని తానేనన్నారు. యూపీలోని కరువు ప్రభావిత బుందేల్ఖండ్ ప్రాంతంలో సోమవారం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయితే నేడు దేశంలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదని మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే యూపీలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. కరువు ప్రభావిత బుందేల్ఖండ్ ప్రాంతాన్ని గుజరాత్లోని కచ్ ప్రాంతంలా మారుస్తామన్నారు. బుందేల్ఖండ్ వెనుకబాటుకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కారణమని మోదీ నిప్పులు చెరిగారు. ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్న ఖనిజ సంపదతో యూపీ అదృష్టాన్ని తిరగరాయవచ్చని, రాష్ట్రంలో అక్రమ గనుల తవ్వకానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మోదీ ప్రకటించారు. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని రానున్న 5 ఏళ్లలో చేసి చూపుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే బుందేల్ఖండ్ అభివృద్ధి కోసం స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేస్తామని, ప్రతివారం అభివృద్ధి పనులను సమీక్షిస్తామని ప్రకటించారు. ఒకప్పుడు గుజరాత్లోని కచ్ ప్రాంతంలో పనిచేయాలంటే అధికారులు అండమాన్ జైలులో పనిచేస్తున్నట్లు భావించేవారని, కానీ తాము ఆ పరిస్థితిలో సంపూర్ణంగా మార్పు తెచ్చామన్నారు మోదీ.